తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆయన ఆఫీస్ లో ఆయన లేరు కదా. బిఫోర్ నేను ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడిగే దానికంటే ముందు డెఫినెట్ గా లీలా లైక్ తెలుగు సినిమాలన్నీ చాలా చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది. బేసిక్ గా మదర్ తెలుగు కాబట్టి. అయితే పవర్ స్టార్ గారి సినిమాల్లో ఫస్ట్ చూసిన సినిమా గుర్తుందా లీలా మీకు? ఐ థింక్ ఇట్ వాజ్ ఖుషి అండి. ఓకే, ఖుషి అండ్ ఆబ్వియస్లీ ఆ డైలాగ్స్ అంటే నాకు బాగా గుర్తున్న. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అనదర్ ఫిల్మ్. యాక్చువల్లీ ఒక బ్యాంటర్ ఉంటుంది ఆయనకి ఇలియానా మధ్యలో. జల్సా. జల్సా. బట్ ఆ బ్యాంటర్ సీన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే నేను తిడతాను, నువ్వు పడతాను, నేను పడతాను అన్నప్పుడు ఆ బ్యాంటర్ నాకు చాలా ఐ లైక్డ్ ఇట్ అ లాట్. రైట్. సో దట్ వాజ్ వన్ థింగ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. రైట్. సో వెన్ లైక్ అసలు అంటే హరిశంకర్ గారు ఫస్ట్ చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? లైక్ ఆయన ఫస్ట్ చెప్పలేదండి. చెప్పలేదా? ఫస్ట్ చెప్పలేదు ఆయన. ఒక సినిమాని ఎప్పుడు దిస్ వాజ్ వెన్ ఇట్ ఫస్ట్ టుక్ ఆఫ్. మధ్యలో గ్యాప్ రాకుండా ముందు ఫస్ట్ వెన్ ఇట్ టుక్ ఆఫ్ ఆ టైంలో ఇలా వస్తుంది కాదమ్మా ఒక లుక్ టెస్ట్ లా చేయాలనుకుంటున్నామని. ఓకే అండి. సినిమా గురించి ఏం చెప్పలేదు, ఏమీ లేదు. ఒక సర్ప్రైజ్, తెలియదు, ఎవ్వరు ఏమీ తెలియదు. ఓకే, ఆయన ఒక సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకు ఒక లుక్ టెస్ట్ అలా చేయాలనుకుంటున్నాం. ఓకే, సో వెళ్ళాను. ఒక 2-3 అవుట్ఫిట్స్ ట్రై చేసాము. అండ్ సడన్గా ఆడిషన్, నాకు ప్యాక్ అయిపోతాను. బట్ ఈ కైండ్ ఆఫ్ ఆడిషన్ అండ్ దే వాజ్ అంటే ఒక క్రయింగ్ సీన్ ఉండింది. దాని తర్వాత ఒక కొన్ని వాళ్ళు ఏవో చేయించారు ఆయన. అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంటిమిడేటింగ్ ఇనిషియలీ. హరిశంకర్ గారు ఇస్ వెరీ గ్రిప్, లైక్ ఆయన క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. సో నేను వచ్చి బాబోయ్ ఎక్కడ. అండ్ ఆయనకి ఏంటి, నువ్వు తెలుగు అమ్మాయి కదా, సో నీకు అసలు డైలాగ్లు ఇచ్చే ఇది కూడా అవసరం లేదమ్మా, నువ్వు పటపట చెప్పేసేయాలన్నా. నేను ఓకే ఓకే. బట్ అలా జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఆబ్వియస్లీ పాజిటివ్, గాడ్ వాజ్ కైండ్. అండ్ దాని తర్వాత మేము కొంచెం షూట్ చేసి ఒక గ్యాప్ వచ్చింది. అండ్ అప్పుడు ఇట్ వాజ్ మల్టిపుల్ థింగ్స్, అసలు జరుగుతుందో లేదో చాలామంది చాలా ఐ ఆబ్వియస్లీ ఫెల్ట్ రియలీ లైక్ ఓ గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. కానీ దాని తర్వాత అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాను, ఈవెన్ ఇన్ లైఫ్, దట్ ఒకటి జరిగితే ఒక రీజన్కి జరుగుద్ది. బికాజ్ దాని తర్వాత ఆయన చేంజెస్, ఆయన ఐ థింక్ హరిశంకర్ గారు స్పెండ్ మోర్ టైం స్క్రిప్ట్ మీద. ఆయన ఇంకా కొత్త యాంగిల్స్ తీసుకొని వచ్చి అండ్ హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, లైక్ హీ అమేజింగ్. రైట్. సో అలాగా ఆ ప్రాసెస్ అలా జరిగింది. తర్వాత ఆయన తెలిసిన తర్వాత ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 99. సో షూటింగ్ కంటే ముందే తెలిసింది. ముందే తెలిసింది. నేను అడిగాను ఫస్ట్ దాచిపెడుతున్నారు ఎందుకంటే ఆయన ఏమీ చెప్పారండి. సో ఐమ్ లైక్ ఎందుకు దాచిపెడుతున్నారు, చెప్పండి అన్నప్పుడు ఫైనల్గా చెప్పారు. ఏంటంటే జోక్ చేస్తారా, నిజం చెప్పండి అన్నాను. లేదమ్మా సీరియస్గా చెప్తున్నాను అన్నారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఓ యాక్చువల్లీ. అండ్ అప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఐ వాజ్ మీ మదర్ ఎంత ఎక్సైట్ అయ్యారు? మా అమ్మ ఈజ్ ఫుల్లీ ఫేవరెట్. ఐ నో, అందుకే అడుగుతున్నాను. షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, డెఫినెట్లీ. అంటే విన్నప్పుడు బాగుంటుంది. వెన్ సెట్స్కి వెళ్ళినప్పుడు యూనో స్పెషల్లీ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం, సో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే యూనో ఫేసింగ్ లైక్ కెమెరా, ఎస్పెషల్లీ ఆయన ఉన్నప్పుడు ఎలా అనిపించింది? సో ఐ థింక్ సార్ అప్పుడు డెప్యూటీ సీఎం సార్ అయ్యే ముందు మేము ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసాం. అండ్ ఆయనకి ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ సార్ ఆయన ప్రపంచంలోనే ఎప్పుడు పనులు అండ్ ఆయన బిజీలో ఆయన ఉండేవారు. సో సడన్గా నేనేమనుకునేదాన్ని, ఓకే షార్ట్లో వచ్చినప్పుడు సార్కి ఒక 2 minutes పడుతుందేమో ఇక్కడికి వచ్చి ఈ మూడ్లో మొత్తం అంటే ఈ సీన్ అర్థం చేసుకుని ఆయనకు ఒక 2-3 నిమిషాలు, యాక్చువల్లీ నా ఎక్స్పెక్టేషన్ 10 నిమిషాలు పడుతుంది అక్కడ వార్మప్ అవ్వడానికి. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్ కదా. సో నేనేమనుకున్నానంటే ఆ గ్యాప్లో నాకు టైం దొరికేసింది. బికాజ్ నాకు స్క్రిప్ట్ ఇచ్చేవారు కాదు, డైలాగ్స్ ఇచ్చేవారు కాదు, అంతా ఆన్ స్పాట్. ఓ ఎందుకనలా? అంటే అది ఏమన్నా మ్యాజిక్ మిస్ అవుతుందనా? ఐ డోంట్ నో. అది ఆయన ఐ థింక్ హరిశంకర్ గారి డిసిజన్ అది. సో ఆయన నాకు సినిమా మొత్తం నాకు ఎప్పుడు ఒక్క సీన్ పేపర్ నేను ఇంటికి తీసుకెళ్ళింది లేదు, నాకు ముందు రాత్రి వచ్చింది లేదు, నథింగ్ లైక్ దట్. అంటే ఆన్ ది స్పాట్, లైక్ బిఫోర్ ద షో. ఆన్ ది స్పాట్ వచ్చారు, టప్పా టప్పా ఆయన పని ఆయన టప్పా టప్ప. దిస్ వాజ్ మై ఫస్ట్ డే.
ఆ షాట్ ఇంకా ఉంటుంది. ఆ ఫస్ట్ టీజర్ లో మీరు చూస్తే ఆ పింక్ సారీలో ఒక Okay. బ్యారికేడ్ ఇలా తీసి వస్తారు. Correct. సో దట్ వాస్ ద ఫస్ట్ షాట్ నాకు ఆయనతో చూసి నేను ఫస్ట్ టైం ఐ కాంటాక్ట్ ఐ వాజ్ లైక్ అండ్ నేను అప్పుడు హరిశంకర్ గారిని చూసి నేను నన్ను ప్యాక్ అయిపోతున్నారు. వీఆర్ ఆబ్వియస్లీ వెరీ నర్వస్. బట్ ఐ థింక్ అది జస్ట్ ఒక మూమెంట్ ఉండింది. దాని తర్వాత సార్ వాజ్ ఆల్సో వెరీ కైండ్. ఓకే, సో దాని తర్వాత ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్. రైట్. కానీ ఆ ఫస్ట్ది ఇంకా నాకు గుర్తుంటుంది ఆల్వేస్. ఇట్స్ డెఫినెట్లీ it's a నో, memory, yeah. ఎస్పెషలీ పవర్ స్టార్ ముందుండి మీరు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ గుర్తు లేకపోతే ఎలా అసలు?